రాబోయే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో ఎట్లయినా మేమే గెలుస్తాము అనే ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులకు ఒక హెచ్చరిక. మీరు చంద్రబాబు గారు చూసి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మీ పట్ల వ్యతిరేకత ఉందని తెలిసినా, మీరు దారుణంగా ఓడిపోతారని అంచనా ఆయన వేసుకున్నా, ఎక్కే కడప దిగే కడప వదలకుండా ప్రతి చిన్న నాయకుడిని, ప్రతి చిన్న పార్టీని కలుసుకుంటూ చివరికి పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి అనేక రకాలుగా వలలు వేసి తన వైపు తిప్పుకొని, అంటే ఒక పామును కొట్టాలంటే, చిన్న పామును కొట్టాలన్నా పెద్ద కర్ర కావాలనే సామెతను ఉపయోగించి, నిజంగానే యువతల పెద్ద పాము ఉంది, దానికి మనకు ఒక కర్రే సరిపోదని చెప్పేసి రకరకాల కర్రలను అది బీజేపీ రూపంలో, జనసేన రూపంలో తయారు చేసుకొని ఆ పాము మీద పడటానికి ప్రయత్నం చేస్తున్నానని తన మనసులో గట్టిగా అనుకున్నాడు. కాబట్టే ఆ రోజు ఆయనకు దక్కిన విజయం. మీరిలా ధీమా వ్యక్తం చేసి నిర్లిప్తంగా నిద్రపోతూ అసలు అవతల పామే లేదని, కర్రే మనకు అవసరం లేదని, ప్రజలు ఆటోమేటిక్గా మన వైపు వస్తారని ఆలోచన ధోరణిని మీరు పెట్టుకున్నంత వరకు మీరు నిప్పుల్లో నడిచినట్టే, పూర్తిగా అధికారం దానికి దూరం అయినట్టే. అది అర్థం చేసుకోకుండా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ కాలం గడిపేస్తే కాలం కూడా మిమ్మల్ని ఉపేక్షించదు. ఎందుకంటే అది రాజధాని కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, హామీలు కావచ్చు, మీరు పోయిన విధానానికి, వారు పోయిన విధానానికి, పోతున్న విధానానికి స్పష్టమైన తేడాను మీరు ఏ స్థాయిలో ప్రజల్లో ఎక్స్పోజ్ చేయగలిగితే ఆ స్థాయిలో ప్రజల్లో నుంచి మీ వైపు సానుకూలత వ్యక్తమవుతుంది. లేదులే ఎటు రేపు వాళ్ళు ఇలా ఉంటారు, రేపు మనకే వచ్చేస్తుందని ఉదాసీనత ఉంటే మాత్రం మీ పార్టీకి రాబోయే రోజుల్లో చరిత్ర కూడా ఉండదనే సంగతిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మాత్రం వైసీపీ నాయకులకి, ముఖ్యంగా నడిపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఉండాల్సిన అవసరం చాలా ఉంది.